టిప్పర్ లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మట్టి తరలిస్తున్న లారీ రాజు వర్మ అనే యువకుడిని ఢీకొట్టింది. వర్మరాజు స్పాట్లోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ మట్టి మాఫియా ధనదాహానికి యువకుడు బలయ్యాడని రాజా ఆరోపించారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రాజానగరం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారంటూ గత కొంతకాలంగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత రాజు వర్మ అనే స్థానిక యువకుడు రోడ్డుపై టూ వీలర్తో వెళ్తుండగా ఒక మట్టి లారీ ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్నటువంటి మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానిక కోరుకొండ మండలానికి సంబంధించినటువంటి ఈ యువకుడు నరసాపురం గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తి క్యాటరింగ్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్యాటరింగ్కి వెళ్తున్న క్రమంలోనే ఈ యువకుడిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే రాజానగరం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అక్రమ మట్టి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయంటూ కూడా వైసీపీ శ్రేణులతో పాటు అక్కడ స్థానికులు కూడా గగ్గోలు పెడుతూ ఉన్న పరిస్థితి. అతివేగంగా వెళ్ళడమే కాదు, నియంత్రణ కోల్పోయి కూడా లారీలు నడుపుతున్నారు. పైగా అర్ధరాత్రి పూటే ఈ లారీల రవాణా జరుగుతుంది. మట్టి లారీలు అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా తోలకం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో మృతి చెందినటువంటి రాజు వర్మ అనే యువకుడికి న్యాయం చేయాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకి రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు తెలిపారు. మృతదేహంతో నిన్న అర్ధరాత్రి అంతా కూడా అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని చెప్పేసి ఎంత నచ్చజెప్పినప్పటికీ కూడా వారెవరూ కూడా ఆందోళన విరమించేది లేదు, న్యాయం జరిగే వరకు కూడా విరమించేది లేదంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు చూసాం. అయితే రాజమండ్రి జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు అక్కడ కోరుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో అనేక విధాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా తెల్లవారులు కూడా రాత్రంతా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. రోడ్డు మీద బైఠాయించి అక్కడే ఆయన పడుకుని అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కూడా జరిగింది. అయితే మొత్తంగా ఆ కాంట్రాక్టర్తో కానీ ఇటు పోలీసులతో కూడా జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఆ కుర్రోడికి ఆ యువకుడు ఎవరైతే మృతి చెందాడో అతని కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి తరలించారు. పోలీసులు అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ కుర్రోడు ఆ యువకుడు ఎవరైతే మృతి చెందాడో అతనికి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా కొంత ఒప్పందం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి, వాటిని నియంత్రించాలని కూడా జక్కంపూడి రాజా నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. దీని మీద స్పష్టమైన హామీ అధికారుల నుంచి వచ్చిన తర్వాతే ఆందోళన విరమించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.